లోకంలో అందరికి అక్కడికి వచ్చేది, మన దేవునికి అక్కడకు రాదు. ఈ లోకంలో అందరికి ఉపయోగముగా ఉండేది, మన దేవునికి ఉపయోగముగా ఉండదు. ఈ లోకంలో ఏంటి ఉపయోగం? ఈ లోకంలో ఏంటి ఉపయోగం మనుషులకి? ధనము, బంగారం, ఐశ్వర్యము, పేరు, ప్రఖ్యాత, ఘనత, పలుకుబడి, నలుగురి యొక్క మొత్తం అదొక ఈ లోకంలో ప్రజలు కోరుకునేది అదే. కానీ మన దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దీన మనసు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడమ్మా? దీన మనసు కోరుకుంటున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి నీ పై రూపాన్ని చూడట్లేదు, మన యొక్క ఎత్తుని చూడట్లేదు, మన రంగుని చూడట్లేదు, కానీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ దావీదులో నుంచి దేవుడు కోరుకుంటున్నది అదే కోరుకుంటున్నాడు. అంటే ఏమనంటే అతని పై రూపమును, అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసి వేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గర్వంతో నిండిపోయిన హృదయము కలిగిన సౌలును దేవుడు ఏం చేశాడంటే త్రోసి వేశాడంట. ఎవరు త్రోసి వేశాడు? దేవుడు సౌలును త్రోసి వేశాడు. ఎవ్వరికి అక్కరకు రాని దావీదును తీసుకుని వచ్చి, ఇదిగో ఇతని హృదయమును నేను లక్ష్యము చేశాను, ఇతని హృదయమును నేను కోరుకుంటున్నాను, ఇతడు నాకు కావాలి అనేసి ఎవరిని కోరుకుంటున్నాడు? దేవుడు దావీదును కోరుకున్నాడు, సౌలును త్రోసివేశాడు. ఈ దినాన్ని మనము ఈ లోకంలో అనేకుల దృష్టిలో త్రోసివేయబడుతున్నామేమో, మన యేసుక్రీస్తు వారి దృష్టిలో మనము దగ్గరగా ఉన్నాము. దేవుని నామానికి మహిమపరుద్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికి మనం నచ్చట్లేదేమో, ఈ లోకంలో మనకి ఎవరిని గౌరవించట్లేదేమో, ఈ లోకంలో మనకి ఎవరు ప్రేమించట్లేదేమో, కానీ నిన్ను నన్ను ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసు క్రీస్తు. ఎవరమ్మా? యేసు క్రీస్తు. బంధువులు మనల్ని వెలివేయచ్చు, రక్త సంబంధులు మనకి పట్టించుకోకపోవచ్చు, మన వారన్న వారు మనకి దూరంగా ఉండొచ్చు, కానీ ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, నిన్ను ఎవరు పిలిచినా పిలవకపోయినా, నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నీకు ఏ ఆధిక్యత ఉన్నా లేకపోయినా, చదువున్నా, అందము లేకపోయినా, చదువు లేకపోయినా, ధనము లేకపోయినా, నీ దగ్గర ఏమీ లేకపోయినా, ఏమీ ఆశించకుండా ప్రేమించగలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడంటే ఆయన